ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో తరచుగా ఆనందం, ఐక్యత మరియు క్రీస్తును అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు తెలియజేశాడు. ఫిలిప్పీ విశ్వాసులను సద్గుణంపై దృష్టి పెట్టాలని మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరాడు. ఈ వచనంలో పౌలు ఫిలిప్పీలను తన నుండి పొందిన బోధనలను మరియు ఉదాహరణలను అన్వయించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. వారి విశ్వాసాన్ని కేవలం నమ్మకాల సమితిగా కాకుండా జీవన విధానంగా ప్రత్యక్షంగా జీవించమని పౌలు పిలుస్తున్నాడు. వారు తన నుండి నేర్చుకున్న పాఠాలను తీసుకొని వాటిని వారి స్వంత జీవితాల్లో ఆచరణలో పెట్టాలని అతడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, పౌలు చెప్పిన ఈ సూచనను పాటించే వారికి ఈ వచనంలో ఒక గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. అదే దేవుని తోడు మరియు సమాధానం. దేవుడు మనతో ఉంటేనే మన హృదయాల్లో ఆయన సమాధానం ఉంటుంది. దీనికోసం మనం నేర్చుకున్న దాన్ని, విన్నదాన్ని, చూచిన దాన్ని ఆచరణలో పెడితే చాలు. అప్పుడు దేవుడు మనలోనూ మన చుట్టూ కూడా తోడుగా ఉంటాడు. ఆయన సమాధానం మనలో ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని. ప్రియులారా, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినేడలా మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని. సహోదరి సహోదరులారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఏవి నేర్చుకొని అంగీకరించితిమో, ఏవి వింటిమో, ఏవి చూచితిమో అటి వాటిని చేయాలని, అప్పుడు నీవు మాకు తోడై ఉంటావని, మేము వాక్యమును వినువారమై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వారమైతే అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉంటామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమేలాగు నడుచుకొని నిన్ను సంతోషపరచవలెనో మేము నేర్చుకొనిన ప్రకారముగా నడుచుకుంటూ ఈ విషయంలో మేము అంతకంతకు అభివృద్ధి నొందుటకు సహాయము దయచేయమని
పరిశుద్ధులగుటకే నీవు మమ్మలను పిలిచావు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు గనుక మేము ప్రతి విధమైన కీడునకు నువ్వు దూరముగా ఉంటూ విని మర్చువారము కాక క్రియను చేయువారమై ఉండి మా క్రియలలో ధన్యుల మగుటకు కృపచూపమని మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.